హలో అండి, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి తెల్లవారుజామున 3 అవుతా ఉందండి. నిద్ర అయితే అస్సలు రాలేదు. December 31 నైట్ కేక్ కటింగ్ కోసం అనేసి 12కి నిద్ర లేచాను అనమాట. యాక్చువల్గా రాత్రి 11కి నిద్రపోయాను. ఇంకా నిద్రపోయిన 1 అవర్కే మళ్ళీ ఇంకా పిల్లలందరూ వచ్చి డోర్ కొట్టి లేమని చెప్పినారు అనమాట. అందరికీ చెప్పి పెట్టున్నాను నేను ప్లానింగ్ అనమాట కేక్ కటింగ్ కోసం. ఇంకా వాళ్ళు లేపేసరికి కేక్ కటింగ్ అదంతా కూడా 1 గంట కంప్లీట్ అయిపోయింది. ఇంకా తర్వాత నుంచి అస్సలు నిద్ర రాలేదండి. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవన్నీ ఇప్పటి వరకు చూశాను. చూస్తే మన నిద్ర వస్తుందేమో అనేసి ఆయన కూడా రాలేదనమాట. ఇంకా వచ్చేటట్టు లేదులే అనేసి కాఫీ పెట్టుకొని తాగి తర్వాత నిద్రపోదామని ఇట్లా వచ్చాను అనమాట. సో కాఫీ పెట్టుకుంటున్నాను. కాఫీకి ఒక రకమైన అడిక్ట్ అయిపోయానండి నేనైతే. కాఫీ అని గుర్తుకొస్తే చాలు నిద్ర రాదు, వేరే పని చేయలేను. ఎంత బిజీగా ఉన్నా సరే ఫస్ట్ కాఫీ తాగేయాల్సిందే అనమాట. అది కూడా బ్రూ. అప్పుడు నా పని కంప్లీట్ అయిపోతుంది ఏది కూడా. సో ఇంకా నిద్ర పట్టాలన్నా కూడా కాఫీ తాగాల్సి వస్తూ ఉంది ఇంకా ఈ మధ్య అయితే. మీలో ఎంతమంది బ్రూ కాఫీకి ఫ్యాన్స్ ఉన్నారు కామెంట్ చెప్పండి. సో ఈ ఛానల్ చాలా రోజుల నుంచి డల్ అయిపోయింది కదా, అసలు నేను వీడియోస్ పెట్టట్లేదు. సో అందుకోసమే ఇంకా నుంచి వ్లాగ్స్ వీలైనంత వరకు షూట్ చేసి ఇందులో పెడదాం అనుకుంటున్నాను. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే నిన్న వ్లాగ్ వచ్చేసి ఏదో కుదిరిన కాడికి అట్లా తీసి పెట్టారనమాట. సో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపించాలనుకున్నా, బట్ కుదరలేదు. సరేలే అని చెప్పి దాని తర్వాత ఎంటర్ చేశాను అనమాట. అసలు పిల్లలు అయితే నిద్రపోతున్నారండి. నేను ఇంకా చప్పుడు కాకుండా దొంగలాగా కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. మీకు చూపిస్తానులేండి పిల్లల్ని కూడా. తాగుతూ ఉంటాను, పిల్లల్ని చూపిస్తాను కదండి ఎట్లా నిద్రపోతున్నారు వాళ్ళు. సో చూడండి, ఇక్కడ ఆదులు పడుకొని ఉన్నాడు. ఇక్కడ మదిహ అనమాట. ఏమాత్రం సౌండ్ వచ్చినా కూడా లేచేస్తుంది. ఇంకా నైట్ అంతా ఆమె దగ్గర ఉండాలన్నమాట నేను. నాకు కాఫీ చల్లారిపోతుంది. లాస్ట్లో సనా పడుకొని ఉంది. సనాకు ఫీవర్ అండి, ఇప్పుడే తగ్గుతూ ఉందన్నమాట. అందుకే ఒక సైడ్ వేసేసి అటువైపు నేను పడుకునేసి ఇటువైపున వీళ్ళిద్దరిని వేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే కాఫీ తాగుతాను, తర్వాత మళ్ళీ వచ్చి మాట్లాడతాను. కాకపోతే నా కాఫీ చల్లారిపోతుంది అనమాట. కష్టపడి చేసుకున్నాను కదా. సో వేడివేడిగా ఉన్నప్పుడు తాగితేనే మంచి టేస్ట్ కదా. సో ఆ ఫీల్ అనేది కూడా తీరుతుంది. కాబట్టి కాఫీ తాగి తర్వాత మళ్ళీ మీతో మాట్లాడతాను, ఓకేనా. సో కాఫీ తాగేసేసరికి టైం అయితే కనుక కరెక్ట్గా 4:30 అవుతూ ఉంది. 3కి స్టార్ట్ చేస్తే 4:30 అయింది. 10 మినిట్స్లో కాఫీ ఏమో కంప్లీట్ అయిపోయింది. బట్ ఇంతసేపు ఏంటంటే ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ అలాగే కూర్చొని సైలెంట్గా ఉండిపోయాను అనమాట. ఏవేవో ఆలోచనలు వస్తూ ఉంటే. సో ఎనీవే ఇప్పుడైతే 4:30 అవుతూ ఉంది. పడుకోవడానికి వెళ్తాను. కనీసం 5కి అయినా సరే నిద్ర పడుతుంది కదా. ఆ తర్వాత మార్నింగ్ ఎన్ని గంటలకు లేస్తానో తెలీదు. లేచిన తర్వాత ఇలాగైతే కంటిన్యూ అవుతుంది చూడండి, ఓకేనా. సో ఇప్పుడైతే కనుక వెళ్ళిపోదాం. లైట్లన్నీ ఆఫ్ చేస్తాను. అనవసరంగా ఎందుకు పవర్ని వేస్ట్ చేయకూడదు కదా. సో ఈ రూమ్లో ఇలాగే ఉంటుంది. ఇంకా పిల్లల్ని చూపిస్తాను చూడండి. అదే చూడండి, అక్కడ పడుకొని ఉన్నాడు. మదిహ అయితే పొల్లుగా ఉంది ఇష్టం వచ్చినట్లు. అక్కడ సనా పడుకోండి. ఓకే బాయ్ అండి, మళ్ళీ మార్నింగ్ కలుస్తాను. నేను నిద్ర లేచేసరికి మార్నింగ్ 8:45 అయిపోయిందండి. ఇంకా ఒకసారి బయటకు వెళ్ళి వచ్చాను. ఏం పెద్ద హడావిడి లేదనమాట. కొంతమంది గుడికి వెళ్తున్నారు, కొంతమంది ఇంటి ముందర అదికేసి ముగ్గులు పెట్టారు. కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఇంటి దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు అనమాట. సో ఏమంత హడావిడి అనిపించలేదండి నాకు. ఇంకా సంక్రాంతికి అయితే భలే హడావిడి ఉంటుందన్నమాట. హడావిడి అంతా ఇక్కడ 11కు 12కు అట్లా స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంకా సాయంత్రం నుంచి
అందరూ ఎక్కడికన్నా వెళ్ళడాలు అవన్నీ చేస్తారు కదా, అంటే పార్కులకు కానీ సంథింగ్ అట్లా సాయంత్రం అట్లా వెళ్తారు కదా. సో ఇంక 11కు అట్లా అంతా బాగా రెడీ అయిపోయి అట్లా వెళ్తూ ఉంటారేమో అనిపిస్తూ ఉంది. నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదండి, ఇంట్లోనే ఉంటున్నాను. ఎందుకంటే మా పిల్లలకి బాగాలేదు కదా, ఇప్పుడు ఎక్కడికి పిలుచుకుపోయినా కూడా అది తినాలి ఇది తినాలి అని చెప్పి ఉండే హెల్త్ను ఇంకా డిస్టర్బ్ చేసుకుంటారనమాట. సో అందుకే ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నా, లేదంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా. చూడాలన్నమాట. మరి లేచేసింది. ఈ లోపల ఒకసారి బయట లొకేషన్ చూపిస్తాను కదండి మీకు ఎట్లెట్లుంది అనేసి. చూడండి, బజార్లో ఎవ్వరు ఏం లేరు అనమాట. ఆయిల్ తెచ్చిన ప్యాకెట్ బేరింగ్ తెచ్చిన ఉల్లి బ్యాలెన్స్ తెచ్చిన సో మదిహా లేచేసింది. ఇక్కడే ఉంటే కనుక ఇంకేడుస్తుంది అనమాట. పాపం సనా చూసుకుంటూ ఉంది. సో జనవరి 1 స్పెషల్గా చికెన్ అండ్ పూరీ చేశాను. ఈరోజు స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. సో చికెన్ పూరీ కాంబినేషన్ భలే ఉంటుంది కదా. పూరీలు చిన్న చిన్నవిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో తినేసి రెడీ అయ్యి మళ్ళీ కలుస్తాను. సో ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 12:30 అట్లా అవుతూ ఉందండి. మదిహాకు అప్పుడు స్నానం చేయించాను. సో మదిహా న్యూ ఇయర్ కొత్త డ్రెస్ ఇదనమాట. యాక్చువల్గా ఈ డ్రెస్ ఏంటంటే నేను షాప్కి వెళ్ళినప్పుడు అక్కడేం నచ్చలేదనమాట. ఒక్క డ్రెస్ కూడా బాగాలేదు. కానీ ఖాళీ చేతులతో రాలేక ఏదో మొహమాటానికి ఈ డ్రెస్ తీసుకున్నాను. అప్పట్లో అది అసలు నచ్చలేదనమాట నాకు. అయినా ఇంకా న్యూ ఇయర్ రోజున కొత్త బట్టలు వేసుకోవడం మంచిది అనేసి అదొక సెంటిమెంట్ కదా. సరే ఎలాగో ఈ కొత్త ఫ్రాక్ ఉంది కదా వేద్దాము అనేసి వేసాను. సో వేసిన వెంటనే అంత మంచిగా ఏమని అనిపించలేదండి. సాటిస్ఫాక్షన్ లేదనమాట. ఏదో ఒక 70% వరకు ఓకే పర్లేదు అనిపించింది. బట్ ఆ పిల్ల నిద్రపోయి లేచిన తర్వాత మాత్రం చాలా మంచి లుక్ వచ్చిందండి. మేబీ సరిగ్గా నిద్రపోక వల్ల మొహం నీరసంగా ఉండటం వల్ల అట్లా మంచిగా కనిపించలేదేమో, కానీ నిద్ర లేచిన తర్వాత అయితే కనుక భలే బాగా అనిపించింది అనమాట. సో డ్రెస్ వేసిన వెంటనే చూడండి నడిచి వెళ్ళిపోవాలన్నట్టుగా ప్రయత్నిస్తూ ఉందన్నమాట. వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళిపోవడం అట్లా చేస్తూ ఉందన్నమాట. ఇంకా ఆ తర్వాత మదిహా నిద్రపోలేదు. సారీ నిద్రపోయిందో లేదో సరిగ్గా గుర్తుకు లేదండి. నిద్రపోయింది అనుకుంటాను. సో ఇంకా ఆదిల్కి స్నానం చేయించానమాట. మదిహాకు స్నానం చేయించి తన నిద్రపోయేసరికి కరెక్ట్గా 2 అయిపోయిందండి. అంతవరకు ఆ పిల్ల సతాయిస్తానే ఉందన్నమాట. సో అంతవరకు పిల్లలకి స్నానం చేయించలేదు. ఇంకా 2కు తను నిద్రపోయేసరికి ఆదిల్కి రెడీ చేశానమాట. సో చూడండి ఆదిల్ అయితే ఈ విధంగా రెడీ. హసిరే పో నజ్జికి వీడికి వీడియోలు తీద్దామంటే ఎక్కడికి పోతారో, లేదంటే విచ్చలవిడిగా ఎగురుతూ ఉంటారు. ఆదిల్ రెడీ అనమాట న్యూ ఇయర్ రోజున. సో ఆదిల్ డ్రెస్ చూసి చెప్పండి ఎలా ఉందో. కొత్తది ఏం కాదు, 1 టైం యూస్ చేసింది అనమాట. బట్ స్లిప్పర్స్ మాత్రం కొత్తవి తీయించాను న్యూ ఇయర్కి. బాగున్నాయి కదండి. సో ఆదిల్ డ్రెస్ స్లిప్పర్స్ ఎలా ఉన్నాయో కామెంట్లో చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. మీరు కూడా చెప్పండి ఆదిల్కి హ్యాపీ న్యూ ఇయర్, సరేనా? బాయ్ బోల్నాను. బాయ్. ఇంకా వాళ్ళిద్దరికి రెడీ చేసిన తర్వాత ఆదిల్కి రెడీ చేసిన వెంటనే మదిహా మళ్ళీ నిద్ర లేచేసిందండి. ఇంకెలాగో అలాగా సన్నాగా స్నానం చేయించేసి ఇంకా ఆ పిల్లని రెడీ చేస్తున్నాను. న్యూ ఇయర్ రోజున పెద్ద హడావిడి ఏం లేదండి మా బజార్లో అయితే కనుక. ఎక్కడోళ్ళు అక్కడ ఏదో సైలెంట్గా అట్లా ఉన్నారనమాట. రెడీ కావాలి కాబట్టి అవుతున్నారు. ఇంకా థియేటర్ ఉంది కాబట్టి సినిమాలకి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళే ఎక్కువ ఉన్నారనమాట. ఇంకా కొంతమంది గుడికి వెళ్ళారు, కొంతమంది ఇంటి దగ్గరే ఉన్నారు. మొత్తానికి అట్లా ఉందన్నమాట.
సో పిల్లల్ని రెడీ చేయడం, వాళ్ళు బాగుంటే మనం చూసిపోవడమే కదా, మనం మురిసిపోతూ ఉంటాను నేనైతే కనుక. అంటే వాళ్ళని రెడీ చేసి వాళ్ళు మంచిగా కనిపిస్తూ ఉన్నారనుకోండి, అదే మనకు సగం సంతోషం అనమాట. సో నా ఫుల్ డే మొత్తం కూడా నా ముగ్గురు పిల్లల్ని రెడీ చేయటం, ముఖ్యంగా సనాకి ఎక్కువ రెడీ చేయటం, అట్లా చేయడంతోనే ఫుల్ బిజీ అనమాట. సో చూడండి ఎంత బాగుందో సనా అయితే కనుక. ఎంత వద్దన్నా కూడా ఈ కురుకురే ప్యాకెట్లు మాత్రం భలే తెచ్చుకుంటారనమాట అంగడికి వెళ్ళి. ఈ పాప్కార్న్ ప్యాకెట్లు తెచ్చుకున్నారా ఇంకా అవి తింటానే ఉన్నారనమాట. లంచం లేదే మంచం ఎక్కరనమాట పిల్లలు. వాళ్ళకి మేము రెడీ చేయాలన్నా, వాళ్ళకి ఏదైనా మేము చేయాలంటే కూడా వాళ్ళకి ఫస్ట్ టైం లంచం ఇవ్వాలా. దాంతో వాళ్ళు కొనకొచ్చుకొని తింటా ఉంటే మేము ఏదన్నా చేయాలన్నమాట. ఇక్కడ మదిహా చూడండి ఒక చోట ఉంటుందేమో, ఉండదు. ఆ స్టెప్స్ దగ్గరికి వెళ్ళి అలా కూర్చొని ఉండల్లా, అట్లా పెద్దవాళ్ళలాగా ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. అట్లా కూర్చొని ఉండాలనేసి కూర్చొని పెడితే ఉంటుందా, ఉండదు, మళ్ళీ దిగి వచ్చేస్తుంది. వాళ్ళ అక్కకి ఆ నెక్లెస్ అవన్నీ వేసి పెడతా ఉంటే ఏంటివి ఇవి అని చెప్పి ముట్టుకొని పట్టుకోవడానికి అట్లా ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మొత్తానికైతే ఆదిల్ని, సనాని, మదిహాని రెడీ చేసేసాను. ఇక్కడ చూడండి ఆదిల్ చాక్లెట్ తీసి చేతిలోనే పట్టుకున్నాడు, ఆ పిల్లకి నోట్లో పెట్టలేదన్నమాట. అదే కిందకి వంగి దాన్ని నోట్లో పెట్టుకొని లాగి తీసుకొని తింటా ఉంది. మదిహ మాత్రం చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫుల్ డే మొత్తం కూడా ఆ అమ్మాయితోనే సరిపోతూ ఉంటుంది నాకు. ఇంకా అంటే ఇట్లా మురిసిపోతూ ఉన్నానమాట. అజయిస్తున్నారు అని చెప్తే కనుక చేయి పెట్టేసుకుంటుంది. చూడండి ఎంత సడన్గా పెట్టుకుందో. ఇంకా వాళ్ళందరూ చేయి పెట్టుకోలేదు కదా, అందుకు వచ్చి పెడతా ఉందన్నమాట తల మీద చెయ్యి. క్యూట్గా చేస్తూ ఉంటుందన్నమాట. చప్పట్లు కొట్టమంటే బల కొడతా అది. ఇంకా అజయిస్తున్నారు అని చెప్తే చాలు తల మీద చేయి పెట్టేసుకుంటుంది అనమాట. ఇంకెవరన్నా పెట్టుకోకపోతే వాళ్ళ తల మీద వచ్చి చేయి పెడతా ఉంటుంది. సో మొత్తం ఇక్కడైతే పిల్లల్ని రెడీ చేసేసరికి 4:30 అట్లా అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నేను వెళ్ళి స్నానం చేసుకొచ్చుకున్నాను. సో స్నానం చేసేసరికి ఈవినింగ్ 5:30, 5:45 అలా అయిపోయిందనమాట. సో మీరు ఇక్కడ క్లైమేట్ని చూడొచ్చు. ఇంకా నేనేం కొత్త బట్టలు ఏం తీసుకోలేదండి. ఇది మా అమ్మ వాళ్ళు పెట్టిన చీర అనమాట. మా అమ్మ తీసుకుంటే ఆమె కోసమని ఆమె తీసుకుంది. చీర చూసిన వెంటనే బాగుంది మా అని చెప్పి నేను తెచ్చేసుకున్నాను అనమాట. తెచ్చుకున్నాను మోజుగా, కానీ బ్లౌజ్ కూడా కుట్టుకోలేదండి. జస్ట్ అలా పెట్టేశాను అనమాట. తెచ్చుకొని కూడా 4 months అట్లా అయిపోతూ ఉంది. బట్ బ్లౌజ్ కుట్టుకోవడానికి అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఇంకా వేరే శారీస్లోది, పట్టు శారీలోది ఒకటి బ్లౌజ్ మ్యాచ్ అయ్యేటట్టుంటే అది వేసుకునేసి నేను ఇట్లా రెడీ అయ్యానమాట. సో ఈరోజు మాత్రం నాకు ఇష్టం వచ్చిన హెయిర్ స్టైల్ వేసుకున్నాను. నాకు చాలా ఇష్టం అండి ఇలాంటి హెయిర్ స్టైల్ అంటే కనుక. బట్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వేసుకోవాలంటే మాత్రం ధైర్యం చాలదనమాట. ఎందుకంటే చూసే వాళ్ళు ఎక్కడే వెక్కిరిస్తారు అని భయం. ముగ్గురు పిల్లలు ఉన్నారు, మరి ఇట్లా వేసుకోవాలా అనే వాళ్ళు ఎక్కువలేండి మా ఊర్లో. సో వాళ్ళందరి దగ్గర ఎందుకు అట్లా అనిపించుకోవడం అన్నట్టుగా కొంచెం అట్లా వెనక్కి వెళ్తూ ఉంటాను అనమాట, కొంచెం భయపడుతూ. కానీ ఈరోజు మాత్రం నాకు ఇష్టం వచ్చినట్టు, ఇంట్లోనే ఉంటున్నాను కదా, ఎక్కడికి వెళ్ళట్లేదు కదా. సో అందుకోసం నాకు నచ్చినట్టుగా నా పిల్లల్ని రెడీ చేశాను, నాకు నచ్చినట్టుగా నేను రెడీ అయిపోయాను అనమాట. సో మొత్తానికి ఈ విధంగా నా అవుట్ఫిట్ అయితే ఉందన్నమాట. ఎలా ఉంది నా హెయిర్ స్టైల్ అండ్ నా శారీ? సో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. ముఖ్యంగా పండుగ రోజు అయితే కనుక కొత్త బట్టలు ఏం లేవండి, అందరం పాత బట్టలతోనే పండుగని సెలబ్రేట్ చేసుకున్నాము. నాకు మదిహాకి మాత్రం కొత్త బట్టలే, బట్ ఆదిల్కి సనాకి మాత్రం ఒకసారి యూస్ చేసిన బట్టలు అనమాట. అవి రెండు కూడా వాళ్ళ బర్త్డే కోసం నేను తీసుకున్నాను. ఆ బర్త్డే రోజు వేసాను, గమ్మనైపోయాను. మళ్ళీ ఇంక ఈరోజు వేశానమాట. సో ఇంకా ఆదిల్ కూడా ఏంటంటే వీడికి ఈ డ్రెస్ అంటే కూడా చాలా ఇష్టం అనమాట. ఇంకా అలాగే అది వేసుకుంటాను అని చెప్పాడు. సరే అని చెప్పాను. కొత్త బట్టలు తెచ్చే ప్లానింగ్ అయితే ఉన్నింది. బట్ ఏంటంటే ఇంకా హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, ఇంకా వాటి కోసం నేను హాస్పిటల్కి వెళ్ళడం రావడంతోనే సరిపోయింది. ఈ బట్టల పైన అంత ఇంట్రెస్ట్ పోలేదనమాట. సో అందుకోసమే ఇంకా ముందువే పాత బట్టల్ని వేసుకునేసి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇంకా ఫైనల్గా లాస్ట్ ఇంకా 7:30 ఇప్పుడు టైం అయితే కనుక మదిహాకు అన్నం తినిపిస్తున్నానండి. వేడివేడిగా అన్నం చేశాను అనుకోండి, అది కొంచెం మెత్తగా ఉంటుంది కదా. సో దాన్ని అలా తినిపిస్తే కనుక ఇంట్రెస్ట్గా, కొంచెం ఆకలిగా, బాగా ఇష్టంగా తింటుందన్నమాట. సో అప్పుడు వేడివేడిగా అన్నం చేసి ఆ పిల్లకి తినిపిస్తూ ఉన్నానమాట. కొంతమంది దారిలో చూసేవాళ్ళు, అంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, దిష్టి తగులుతుంది ఆశ అట్లా వేసుకోవద్దు అని చెప్తారనమాట. అవునా అని చెప్పి ఏమో పెద్ద తెలియదు దానిలాగా వాళ్ళ దగ్గర అంటాను. బట్ నాకు మాత్రం ఇట్లా ఇష్టం కదా, అందుకే వేసుకున్నానులే అనేసి మనసులో అనుకుంటానమాట. సో మొత్తానికైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఈ విధంగా జరిగింది. మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్లో చెప్పండి, ఓకేనా? సో బాయ్ అండి, టేక్ కేర్.